హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఒక చిన్న మాట. బట్ ఈరోజు చిన్న మాట అయితే కాదండి, చాలా పెద్ద మాటే. సో ఐఎమ్ ఆన్ ద వే టు కాటేరమ్మ టెంపుల్. హొస్కోటలో కమ్మలపూరిలో ఉంటుంది. చాలా చాలా ఫేమస్ టెంపుల్. ఆల్మోస్ట్ మనకి 200+ హిస్టరీ ఉన్న టెంపుల్ అనమాట ఇది. సో ఇది ఆన్ ద వేలో చాలా సన్నీగా ఉంది. బట్ నేనైతే ఆల్మోస్ట్ ఒక 8 o'clockకి స్టార్ట్ అయిపోయాను. 40-45 minutes జర్నీ మా ఇంటి దగ్గర నుంచి అయితే. సో దీని గురించి నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా వరకు నేను కూడా విన్నాను. బట్ ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ జర్నీ ఎలా ఉంటుందో వచ్చేద్దామని ఒక బ్లాగ్ చేస్తున్నాను. సో ఈరోజు మండే కదా, ఆల్మోస్ట్ అందరూ బక్రీద్ వెకేషన్స్లో ఉన్నారు. సో నాకు ఈరోజు కొంచెం కన్వీనియంట్గా ఉంది కాబట్టి ఈరోజు వెళ్ళొచ్చేస్తున్నాను. సో ఇది నాది 6th టైం నేను వెళ్తున్నాను ఇక్కడికి. సో ఇలా వెళ్తున్నా మీకు యూజువల్గా ఇక్కడ మీకు ఎంట్రీలో బైక్ పార్కింగ్కి ఆల్మోస్ట్ ఒక 10 rupees తీసుకుంటారు. అండ్ ఇక్కడ యూజువల్ డేస్లో అయితే ఇదే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎంత తక్కువ క్రౌడ్ ఉండడం నేనైతే. సో యూజువల్గా అయితే చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది అనమాట ఇక్కడ. కార్స్ అయితే, బైక్స్ మామూలు ఒక షోరూమ్ రేంజ్లో ఉంటాయి. అన్ని రకాల బైక్స్, అన్ని రకాల కార్స్ అన్నీ కనిపిస్తాయి మీకు. సో ఇది పెద్ద గ్రౌండ్ ఇలా ఉంటుంది. బట్ యూజువల్గా డే టైం రావడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. నైట్ టైం అయితే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండవు కాబట్టి చాలా ఇబ్బంది పడిపోతారు 2 wheelers అయితే మాత్రం. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ డౌన్ ద వేలో మీకు గ్రేవ్ యార్డ్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి కొంచెం భయపడతారు ఎవరైనా ఉంటే కనుక. సో అందుకే మ్యాక్సిమం డే టైం రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం సిటీకి అవుట్స్కట్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటారు. సో మేమైతే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బైక్ పార్క్ చేసేసుకున్నాము. పార్క్ చేసిన వెంటనే మనం ఇప్పుడు ఎంట్రీ. సో ఇది స్ట్రైట్ ఇలా వెళ్ళిపోతున్నప్పుడు మీరు జనరల్గా పూజలు అన్నప్పుడు మనకి ఒక్కొక్కరు ఒక్కొక్కలా దీపారాధన చేస్తారు. కొంతమంది బెల్లం దాంట్లో వేస్తారు, కొంతమంది లెమన్ దాంట్లో పెట్టి చేస్తారు. సో ఒక్కొక్కరితో ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కటి కూడా మీకు యూజువల్గా ఈరోజు హాలిడే కాబట్టి మీకు అంతా షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. జనరల్ అయితే ఇవన్నీ ఓపెన్ ఉంటాయి. మీకు మసాలా మజ్జిగ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. ఓన్లీ వెజిటేరియన్, నాన్ వెజ్ అని అడగండి ఎవరు కూడా. అమ్మవారి టెంపుల్ బట్ స్టిల్ ఇట్స్ ప్యూర్ వెజిటేరియన్. సో ఇక్కడ అన్నీ దొరుకుతుంది సైడ్లు చూసుకుంటే. అండ్ మీరు అలా స్ట్రైట్గా వెళ్తూ ఇక్కడ మీకు హెల్మెట్స్ అవన్నీ ఇక్కడ మీరు పెట్టుకోవడానికి కుదరదు. బట్ ఇక్కడ మీకు ఏంటంటే కంప్లీట్గా మీకు ఒక షూ, చెప్పుల్స్ ఏమైనా ఉంటే మరి ఇక్కడ ఒక కౌంటర్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు జనరల్లీ మీరు రిటర్న్ తీసుకుంటారు కదా, అప్పుడు మీరు అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఉంటుంది చిన్నది. అండ్ దీని ఆపోజిట్గా మీకు ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. సో అక్కడ కాళ్ళు కడుక్కొని చక్కగా వినాయకుడికి దండం పెట్టేసుకొని నువ్వే దిక్కయ్యా అనుకుంటా ఇక్కడ నుంచి మనం అలా స్ట్రైట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇదేనండి ఫైనల్లీ ఆ చెట్టు. ఈ చెట్టు చుట్టే మనం ప్రదక్షిణాలు చేయాల్సింది ఇప్పుడు. సో ఇప్పుడు ఆ ముడుపు ఏదైతే ఉందో దానికోసం వెళ్దాం స్ట్రైట్గా. సో ఇలా ఇక్కడ కొంతమంది కింద ప్రదక్షిణాలు చేస్తున్నారు, పైన కూడా చేస్తున్నారు. సో కింద చేసేవాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు కరెక్టే. పైన కొంతమంది వేరు చెట్టు వేరు కదా, వేర్ల చుట్టూ తిరగకూడదండి ఇక్కడ. ఎందుకంటే కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చేస్తుంది, అది నేను మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయాం కదా, ఇదేనండి కాటేరమ్మవారి విగ్రహం. ఇంకా త్వరలో దానికన్నా పెద్దది కట్టబోతున్నారు. సో ఈ లాక్స్ ఏంటి అంటే ఇవి ఎవరైనా కన్సీవ్ అవ్వడానికి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి లాక్స్ అవన్నీ పెడతారు. సో దట్ దిల్ గెట్ అ గుడ్ న్యూస్ అని చెప్పేసి. సో దీని తర్వాత ఇంకా అటుపక్క ఏదో ఉన్నట్టుందే, చూద్దాం. ఏం లేదు, జనరల్లీ ఇక్కడ ఏదో దిష్టి తీస్తున్నారు అనుకుంటా. ఈరోజే చూస్తున్నాను, ఇప్పటివరకు చూడలేదు నేను కూడా. ఓకే ఈరోజు ఏదో స్పెషల్ ఉండొచ్చు. సో ఇక్కడ ఎవరో బాగా బిజీగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. సో ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ ఇంకొకటి షెడ్ ఉంది కదా. సో యూజువల్లీ అయితే ఈ రెండుట్లోని కంప్లీట్ ఫుల్ జనాలు ఉంటారు. అది క్రాస్ చేసుకుని మనం ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట, అంత హెవీ క్రౌడ్ ఉంటుంది. సో ఇలా మన లోపలికి వెళ్తూ ఉండాలన్నమాట. సో ఈ లైన్ వచ్చి మనం ముడుపు తీసుకోవడానికి. లేదు నేను దర్శనం డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. బట్ ఇదైతే దర్శనంకి వెళ్ళొచ్చు. ముడుపు ప్లస్ దర్శనానికి సేమ్ దారే ఉంటుంది. సో మీకు ముడుపు వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా, లేదంటే ముడుపు తీసుకుని వెళ్ళాలి. సో మేము ఆల్రెడీ ముడుపు తీసేసుకున్నాము, మేము స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాము. సో ఇది అమ్మవారి టెంపుల్ ఫైనలీ. సో చాలా కళగా ఉన్నారనమాట ఈరోజు అమ్మవారు. పూజారిగా అయితే త్వరగా ఎక్కువసేపు ఉంటూనే వెళ్ళలేదు మమ్మల్ని. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా విష్ ఉండి అది ప్రెస్ చేయగానే వెంటనే అతికిపోతుంది ఆ కాయిన్. పడిపోయిందంటే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, కొంచెం లేట్గా అవుతున్నట్టు. సో అలా బయటకు రాగానే ఆ ముడుపు తీసుకున్నాక ఫస్ట్ టైం ఎవరైనా అయితే మాత్రం అక్కడ ఒక చిట్టి ఇస్తారు. అంటే మీ యొక్క విష్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్తే దాని ప్రకారం ఒక మంత్రం ఇస్తారు. అది పట్టుకొని మనం ఎన్ని ప్రదక్షిణాలు అయితే వాళ్ళు చెప్తారనమాట. కొంతమంది 9 అంటారు, కొంతమంది 12 అంటారు, కొంతమంది 108 అంటారు. సో ఆ టైం అంతా కూడా మీరు మాట్లాడకుండా కంప్లీట్ ఫోకస్ భక్తితోని ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. సో బ్యాక్ టు ది పాయింట్, ఇందాక నేను చెప్పాను కదా వేరు చుట్టూ. కొంతమంది ఏంటంటే ఆ వేర్ల చుట్టూ మాత్రమే ప్రదక్షిణాలు చేసేస్తున్నారు. సో ఆల్రెడీ అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తారనమాట, ఒకటి వేర్ల చుట్టూ చేస్తే మనకి ఫలితం అనేది ఉండదు, చెట్టు చుట్టూ చేయాలి. సో ఇలాగా మనం ఇక్కడ లోపల కంప్లీట్ చెట్టు చుట్టూ అయినా మనం చేయొచ్చు, లేదా కిందన ఎంత చూపించాను కదా దాని చుట్టూ అయినా చేయొచ్చు. సో ఇక్కడ లాంగ్వేజ్ ఇష్యూ వల్ల ఏంటంటే వాళ్ళకి అక్కడ మన కన్నడ ఒకటే ఉంటుంది కాబట్టి మనకు అర్థం కాదు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అమావాస్య పౌర్ణమికి సో ఇలా అమ్మవారిది ఊరేగింపు ఇదంతా జరుగుతుందన్నమాట. సో ఈరోజు కూడా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. అమ్మవారు కుడివైపు తిరిగితే ఖచ్చితంగా జరుగుతుంది ఇమీడియట్గా, లేదా
కొంచెం టైం పడుతుంది. సో ఇలా ముడుపులు కడతారనమాట. సో ప్రెజెంట్ అయితే మేము ఆల్మోస్ట్ ఇంకా ప్రదక్షిణాలు ఇంకా చేయలేదు. సో ముడుపులు కడుతున్నారు ఇట్లా. సో ఇలా క్రౌడ్ అనేది మనకి ఎప్పుడు యూజువల్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.